ఓం నమః శివాయ. వేల ఏళ్లుగా యోగుల శ్వాసలో, భక్తుల గుండె చప్పుడులో మారుమోగుతున్న 5 అక్షరాలు నమః శివాయ. ఈ 5 అక్షరాలు కేవలం శబ్దాలు మాత్రమే కాదు, ఈ సృష్టిని నడిపించే పంచభూతాలకు సంకేతాలు. ఆదిశంకరాచార్యుల వారు అందించిన ఈ శివ పంచాక్షర స్తోత్రం మీలోని శక్తిని నిద్రలేపే ఒక మంత్రదండం. నా అంటే పృథ్వీతత్వం, మా అంటే జలతత్వం, సి అంటే అగ్నితత్వం, వ అంటే వాయుతత్వం, మరియు య అంటే ఆకాశతత్వం. మీ కళ్ళు మూసుకోండి, బాహ్య ప్రపంచాన్ని మరచిపోండి. ఆ పరమశివుని దివ్య రూపం మీ కళ్ల ముందు కదలాడుతుండగా ఈ స్తోత్రంలో లీనమైపోండి. ఆ మహాదేవుని శక్తి మీ అణువణువులో ప్రవహించనివ్వండి. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी सलिलचन्दनचर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दारमुख्य बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमार्यमुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी सलिलचन्दनचर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दारमुख्य बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमार्यमुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय
मन्दाकिनी सलिलचन्दनचर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दारमुख्य बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय। ఇంతసేపు మీరు విన్న ఈ దివ్య శబ్దాల వెనుక ఉన్న పరమార్థం ఎంతో లోతైనది. నకారము ద్వారా సర్పరాజైన వాసుకిని హారంగా ధరించి భస్మాన్ని పూసుకున్న ఆ నిత్యశుద్ధుడైన దిగంబరుడికి మనం వందనం చేశాం. మకారము ద్వారా గంగానది జలంతో మరియు చందనంతో అభిషేకించబడే ఆ నందీశ్వరుని నాథుడికి మందార పుష్పాలతో పూజలు అర్పించాం. సికారము ద్వారా పార్వతీదేవి ముఖపద్మానికి సూర్యుడి వంటివాడు, దక్షుడి అహకారాన్ని అణిచినవాడు మరియు నీలకంఠుడైన ఆ పరమేశ్వరుడిని మనం స్మరించాం. వకారము ద్వారా వశిష్ఠ మరియు గౌతమ వంటి మహామునులచే పూజించబడేవాడు, సూర్య చంద్ర అగ్నులనే 3 కన్నులుగా గల ఆ దేవదేవుడిని ధ్యానించాం. చివరగా యకారము ద్వారా జటాధారి అయి ధనస్సును ధరించి ఈ అనంత విశ్వమంతా తానే అయి ఉన్న ఆ సనాతన పురుషుడికి ప్రణామం చేశాం. ఈ పంచాక్షరాలను స్మరించడం అంటే మనలోని పంచభూతాలను శుద్ధి చేసుకోవడమే. ఈ స్తోత్రాన్ని భక్తితో స్మరించినవారు శివలోకాన్ని పొందుతారని, ఆ సదాశివునితో కలిసి ఆనందంగా ఉంటారని ఫలశ్రుతి చెబుతోంది. ఈ నాదం మీ మనసుకి ప్రశాంతతను ఇచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసున్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హృదయంలో ఆ శివుని నామం ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.